నమస్కారం ఫ్రెండ్స్. 1976 సంవత్సరంలో మావో జెడాంగ్ మరణించినప్పుడు చైనా ఒక పెద్ద జంక్షన్‌లో నిలిచిపోయింది. ఒకవైపేమో దేశం యూనిటీగా ఉంది. మరొక వైపేమో దేశం ఆర్థికంగా వెనుకబడిపోయింది. ప్రపంచ దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతుండగా చైనా మాత్రం ఇంకా వెనకల పడిపోయింది. అప్పుడు చైనా చరిత్రలో అత్యంత ప్రభావితమైన నాయకుడైన ఒకరు దెంగ్ షియాఓపింగ్ ముందుకు వచ్చాడు. ఆయన ఒక విప్లవాత్మక ఆలోచన తీసుకొచ్చాడు. సిద్ధాంతం కంటే ఫలితాలు ముఖ్యమని. ఆయన ఫేమస్ డైలాగ్ ఏందంటే, పిల్లి అనేది నల్లదైనా సరే, తెల్లదైనా సరే ఎలుకను పట్టుకుంటే చాలు అని చెప్పేవాడు. దాని అర్థం ఏమిటంటే కమ్యూనిజం అయినా సరే, క్యాపిటలిజం అయినా సరే ఏదైతే దేశాన్ని అభివృద్ధి చేస్తుందో అదే సరైన మార్గం అని. అదే చైనా భవిష్యత్తును పూర్తిగా మార్చిన ఆలోచన. ఫ్రెండ్స్, 1978లో దెంగ్ షియాఓపింగ్ భారీ ఆర్థిక సంస్కరణలు ప్రారంభించారు. దాని యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటంటే పేదరికాన్ని తగ్గించడము, పరిశ్రమలను పెంచడము, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడము, ఎగుమతులను పెంచడము, ఉద్యోగాలను సృష్టించడము. మావో కాలంలో రైతులు ప్రభుత్వ నియంత్రణలో పనిచేసేవారు. దెంగ్ ఒక పెద్ద మార్పు తీసుకొచ్చాడు. రైతులకు ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చాడు. అదనపు పంటను మార్కెట్లో అమ్ముకునే అవకాశం కల్పించాడు. దీంతో వ్యవసాయ ఉత్పత్తి వేగంగా పెరిగింది. గ్రామీణ ఆదాయం కూడా పెరిగింది. ఫ్రెండ్స్, డెంగ్ తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయాలలో ఒకటి స్పెషల్ ఎకనామిక్ జోన్ షెడ్యూల్ను ఏర్పాటు చేయడము. ఆ షెడ్జ్ అనేది షెంజెన్ అనే నగరంలో ఏర్పాటు చేశాడు. ఆ షెంజెన్ అనేది అప్పట్లో అంటే 1980స్లో ఒక చిన్న మత్స్యకార గ్రామం. చాలా తక్కువ మంది జనాభా ఉండరు. కానీ నేడు మాత్రం అది ప్రపంచ టెక్నాలజీ కేంద్రం అయ్యింది. ఆ నగరం ఇప్పుడు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తుంది. భారీగా పరిశ్రమలు ఆ నగరంలో వచ్చాయి. ఇది దెంగ్ యొక్క ఆర్థిక సంస్కరణల విజయానికి ప్రతీక. ఆ నగరం అభివృద్ధి అనంతరం దెంగ్ ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చాడు. చైనాకు రండి, పెట్టుబడులు పెట్టండి. దీంతో అమెరికా కంపెనీలు, యూరోప్ కంపెనీలు, జపాన్ కంపెనీలు చైనాలో చాలా ఫ్యాక్టరీలు స్టార్ట్ చేశాయి. చైనాకు ఉన్న అతిపెద్ద బలం ఏమిటంటే భారీగా జనాభా, కష్టపడే ప్రజలు ఉండేవారు, తక్కువ వేతనాలు. ఈ కారణంగా ప్రపంచ కంపెనీలు చైనాకు వచ్చాయి. ఫ్రెండ్స్, 1990 నాటికి చైనా బొమ్మలు కానీ, దుస్తులు కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఫర్నిచర్ కానీ తయారీ కేంద్రంగా మారింది. అప్పుడు ప్రపంచం మొత్తం మేడ్ ఇన్ చైనా ఉత్పత్తులను కొనడం ప్రారంభించింది. ఫ్రెండ్స్, డెంగ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే కొంతమంది ముందుగా ధనవంతులు కావచ్చు, కానీ చివరకు అందరూ అభివృద్ధి కావాలి. ఈ విధానంతో కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఫ్రెండ్స్, 1980లో చైనా ఒక పేద దేశము, 1990లో అభివృద్ధి చెందుతున్న దేశము, 2000 సంవత్సరానికి ప్రపంచ ఫ్యాక్టరీ, 2010లో వచ్చేసి ఆర్థిక శక్తి. ఇదంతా దెంగ్ షియాఓపింగ్ ప్రారంభించిన సంస్కరణ ఫలితమే. ఫ్రెండ్స్, మావో చైనాను ఏకం చేశాడు. దెంగ్ షియాఓపింగ్ వచ్చేసి చైనాను ధనవంతం చేశాడు. ఆయన తీసుకున్న నిర్ణయాలు చైనా చరిత్రను శాశ్వతంగా మార్చాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ప్రపంచ ఫ్యాక్టరీగా చైనా ఎలా మారింది, ప్రపంచ మార్కెట్ను చైనా ఎలా ఆక్రమించింది, మేడ్ ఇన్ చైనా ప్రపంచాన్ని ఎలా జయించింది అనేది తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.